పిండి అయితే నేను నిన్ననే రెడీ చేసేసుకున్నానండి. ఆవకాయనైతే ఇందులో వేస్తున్నాను. చాలండి నాకు కాస్త. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు ఒక వెరైటీ దోశల రెసిపీ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఆ వెరైటీ దోశల రెసిపీ ఏంటో మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే ఎంతో టేస్టీగా, ఎంతగా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అదేంటో ముందు మనం దోశ పిండిని అయితే మీకు నచ్చిన పద్ధతిలో అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యం తీసుకున్నప్పుడు 1 గ్లాసు మినప్పప్పు, పావు గ్లాసు శనగపప్పు, పావు గ్లాసు పెసరపప్పు, అలాగే ఒక 2 చెంచాల మెంతులు వేసుకుంటానండి. అలాగే కాస్తంత ఒక పావు గ్లాసు అటుకులు, వీటన్నిటినీ కలిపి నానబెట్టేసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టిన తర్వాత అందులో మనమైతే పిండి అయితే రెడీ చేసుకుంటామంట. బాగా సాఫ్ట్గా అయితే రెడీ చేసుకుంటాం. ఆ సాఫ్ట్గా రెడీ చేసుకున్న పిండిలోకి ఇప్పుడు నేనైతే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి స్పెషల్ దోశలు అయితే వేయబోతున్నాను. సో నేను దోశ పిండి ఎలా తయారు చేసుకుంటానో మీకు ఒకసారి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు నేను చెప్పిన విధానంగా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు. నేను ఈరోజు వేయబోతున్నటువంటి దోశలు ఏంటో తెలుసా? ఆవకాయ దోశలు. ఆవకాయ దోశలా అంటారా? అవునండి, ఆవకాయ దోశలే. ఆవకాయ అంటే మన ఆంధ్రాలో ఆవకాయ ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు కదా. సో అలాంటి ఆవకాయతో నేనైతే ఇప్పుడు నేను దోశలు వేయబోతున్నా. మీరు చూసినటువంటి సిజ్వాన్ దోశలు, కారం దోశలు, ఎగ్ దోశలు, ఇలాంటి ఏదో వెరైటీ దోశలు ఉంటాయి కదా. ఆ వెరైటీ దోశల్లోనే ఈరోజు నేను వేయబోతున్నట్టే ఆవకాయ దోశ కూడా ఒకటనమాట. ఓకేనా? రండి ఇప్పుడు మనం ఆవకాయ దోశలు అయితే వేసేద్దాం. ముందుగా అయితే నేను పిండి అయితే నేను నిన్ననే రెడీ చేసేసుకున్నానండి. సో చూసారు కదా, మనకు దోశకి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ కావాల్సినట్టుగా అయితే పిండి అయితే కలిపేసుకున్నాను. ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా వేసుకున్నాను. నేనైతే బేకింగ్ సోడా కూడా అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ పప్పులన్నీ వేస్తాం కాబట్టి ఆ పప్పులన్నీ మనం దీనికి స్మూత్నెస్ అయితే ఇస్తుందన్నమాట. సో అందువల్ల ఇందులో మనకు ఇంకా బేకింగ్ సోడా కూడా అవసరం లేదు. సో ఇప్పుడైతే సాల్టు, నేను రెడీ చేసుకున్నటువంటి దోశ పిండిని కలిపేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇది మనం ఆవకాయ దోశలు కదండి, మన ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఆవకాయ అండి. మామిడికాయలు సీజన్ వచ్చినప్పుడు, ఆవకాయలు పెట్టినప్పుడు మనం ఇలాంటి వెరైటీలు వేసుకుంటే బాగుంటుంది. నేను ఇదిగోండి 1 చెంచా ఆవకాయనైతే ఇందులో వేస్తున్నాను. చాలండి, నాకు కాస్త పిండే కాబట్టి నేను 1 చెంచా ఆవకాయ మాత్రమే వేసుకున్నాను. మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ దోసపిండిలో ఆవకాయని బాగా మిక్స్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెరైటీ టేస్ట్, అలాగే రుచికి రుచి, ఆవకాయ తిన్న ఫీలింగ్. ఇంక ఇందులో మనకు పచ్చళ్ళు కూడా ఏవీ అక్కర్లేదండి. ఈ ఆవకాయ టేస్టే మనకు పచ్చళ్ళలాగా కూడా సరిపోద్ది అనమాట. చూసారా, ఎప్పుడు రొటీన్గా చేసుకొని తినకుండా అప్పుడప్పుడు ఒక చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం వల్ల మనం వేరే డిఫరెంట్ టేస్ట్లు అయితే ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. చూసారు కదా, ఆవకాయ దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని దోశలు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి కాస్త నూనె రాసేసుకుందాం. మీ ఇష్టం అండి, నూనెతో అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యితో అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యితో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. కొంతమందికి నెయ్యి నచ్చదు కాబట్టి వాళ్ళు నూనెతో వేసుకున్నా పర్వాలేదు. దోశలు రెడీ అయిపోతున్నాయండి. చూడండి ఎలా ఉన్నాయో, ఎర్రగా, చూడటానికి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి కదా. అంతే, ఆవకాయ దోశ రెడీ. ఇప్పుడు ఈ దోశనైతే నేను నెయ్యి వేయబోతున్నాను. నెయ్యితో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కూడా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. నెయ్యి నచ్చని వాళ్ళైతే నూనె వేసుకోండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చండి, లేదా సాఫ్ట్గా కావాలన్నా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు. ఈ పిండిలో ఉన్న అడ్వాంటేజ్ అయితే అదనమాట. కదండి, ఆవకాయ దోశలు ఎంతో బాగున్నాయి కదా చూడటానికి కూడా. దోశలు పొగడుతున్నారా తిడుతున్నారా అర్థం అవ్వట్లేదండి. ఇంతకీ దోశలు ఎలా ఉన్నాయి? మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.